హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే తులసి పూజ రోజు అసలు నా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని అయితే చూసేయండి వీడియోలో. సో మనం పూజలు అంటే ఫస్ట్ గుమ్మం దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాం కదా. సో ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే నేను స్నానం చేసేసి గుమ్మం దగ్గర అయితే ఇలా బొట్లు అంతా పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నీట్గా పసుపు అయితే రాసుకోవాలి ముందు. మనం ఇంటి ఎంట్రన్స్లో మెయిన్ వచ్చేసి గుమ్మమే కాబట్టి సో గుమ్మం ముందు మంచిగా ముగ్గులంతా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే పూజ అనేది గుమ్మం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అని నా ఫీలింగ్. సో నాకు మెయిన్ వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర ఇలా నీట్గా పెట్టుకుంటాను ఎప్పుడు కూడా ముగ్గులు అయితే. సో ఇలా ఫస్ట్ నీట్గా పసుపు రాసేసుకొని మంచిగా రంగోలి అయితే వేసుకుంటున్నాను. సో సింపుల్గానే వేసాను ఎందుకంటే మాకు ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి. సో ఇంకా రంగోలి వేసేసిన తర్వాత తులసమ్మను అయితే లోపల పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు తులసి కోట బయటే ఉంటుంది, కానీ నేను చేసుకోవడానికి పూజకి దీపాలంతా పెట్టుకోవడానికి అంత స్పేస్ బయట లేదు నాకు. పైగా ఇంకా పక్కన వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది, నడుస్తారు కాబట్టి. సో నేను అందుకే లోపలికి తెచ్చుకున్నాను. సో ఇంకా లోపలే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, స్పేస్ కూడా ఉంటుంది, మనకి ఎలా కావాలంటే అలా దీపాలు పెట్టుకోవచ్చు కాబట్టి. సో నేను లోపలైతే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంకా తులసమ్మకు కూడా పసుపు అంతా రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని నీట్గా అలంకరించేసుకుంటున్నాను. ఇంకా మాల కూడా వేసేసుకున్నాను. ఇంకా పువ్వులతో అయితే నీట్గా పెట్టుకుంటున్నా. ఇంకా కింద పెట్టకూడదు కాబట్టి సో నేను పీఠం పెట్టాను, కానీ నెక్స్ట్ ఇంకా కింద క్లాత్ కూడా వేసుకున్నాను. కొంచెం నీట్గా ఉంటుంది, ఆ పట్టు క్లాత్ మీద పెట్టుకున్న ఫీల్ ఉంటుంది అని చెప్పి. ఇంకా నేను ఇక్కడ పూజ చేస్తుంటే మా వాడు చూడండి నా వెనకాల వచ్చి వాడు బెలూన్స్తో కొడుతున్నాడు. వాడు ఎక్కడ నా రంగోలీ మొత్తం చెరిపేస్తాడా అని నా భయము. ఇంకా ఇలా నామాలు అయితే కింద వేసుకుంటున్నాను. ఎందుకంటే ఏడుకొండల దీపాలు నేను ఎప్పుడు తులసి పూజలో ఇలా పెట్టుకుంటాను కాబట్టి. సో అందుకే నామాలు కూడా వేసుకుంటున్నా. వైట్ టైల్స్ మీద కనిపిస్తుందో లేదో అనుకున్నా, బట్ బాగానే కనిపించింది పసుపు కుంకుమ వేసిన తర్వాత. సో నా రంగోలీ ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మొత్తం అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. బియ్యం పిండితో అయితే ఇలాగా దీపాలు రెడీ చేసుకుని ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే వేసుకుంటున్నాను. సో స్వామివారి నామాలు ప్రతి ఇయర్ కూడా నేను తులసి పూజ చేసినప్పుడు ఇలా కంపల్సరీ ఈ దీపాలు చేసుకుంటాను, ఇలా నామాలు కూడా పెట్టుకుంటాను. సో పిండి దీపాలకి ఇలా నామాలు అయితే పెట్టేసుకున్నాను. సో నేను 7 అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే 7 కొండల వారు అంటారు కాబట్టి. సో నేను 7 దీపాలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా ఉసిరి దీపాలు అవి కూడా పెట్టుకుంటాం కాబట్టి సో ఇలా 7 తీసుకున్నాను నేను. అన్నిటికీ నామాలు పెట్టేసిన తర్వాత ఇలాగా కింద అయితే ఇలా పెట్టుకున్నాను లైన్లో. ఇంకా అట్టి డొప్ప మీద మనం కామన్గా పెట్టుకునే ఒత్తులు ఉంటాయి కాబట్టి సో అవి ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నాను. సో తులసి పూజ రోజు నేను ఏమేమి కార్తీక మాసంలో చేస్తామో అన్ని దీపాలు నేను అక్కడైతే పెట్టుకుంటాను కంపల్సరీ. ఇంక ఇలా మొత్తం రెడీ చేసేసుకున్నాను. మొత్తం అంతా రెడీ అయిన తర్వాతే వెలిగించుకుంటాను, ఎందుకంటే మళ్ళీ అది మర్చిపోయి ఇది మర్చిపోయామని ఉండకుండా ప్రశాంతంగా కూర్చొని అంతా పూజ అయితే చేసుకుంటాను నేను. ఇలా అమ్మవారిని అయితే నీట్గా రెడీ చేసుకున్నా. మా తులసమ్మ అయితే చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా. సో ఇలా మొత్తం అంతా పూజ అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను కూడా రెడీ అయ్యి వచ్చేసి ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసుకున్నాను. మనం చెప్తారు కదా కొంతమంది దీపాలు డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు, ఇలా అగరత్తుతోనే వెలిగించుకోవాలని. సో అందుకే నేను ఫస్ట్ అయితే అగరత్తుతోనే అన్నీ వెలిగించుకుంటున్నాను. సో ఇంక ఇలా ఉసిరి దీపాలు అన్నీ లైన్లో ఒక్కొక్కటి వెలిగించుకుంటూ వస్తున్నాను. ఇంకా ఫైనల్గా 7 దీపాలు అయితే మనం చేసుకున్నాం కదా పిండి దీపాలు. సో అవి కూడా వెలిగించేసుకుంటున్నా. ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా నేను ఇలానే పిండి దీపాలు పెట్టుకుంటాను. ఒక్కొక్క ఇయర్ ఒకవేళ పూజ మిస్ అయితేనే కానీ, లేదంటే నేను కంపల్సరీ తులసి పూజ చేస్తే ఈ దీపాలు అయితే కంపల్సరీ పెడతాను. సో బిఫోర్ చాలా ఇయర్స్ నుంచి పెడుతున్నా, కాకపోతే అప్పుడు నేను ఈ వీడియోస్ చేయలేదు కాబట్టి సో నేను అయితే వీడియోస్ తీయలేకపోయాను. సో ఈ వీడియోలోనైతే నా తులసి పూజ మొత్తం మీరు చూసేయచ్చు ఎలా జరిగింది ఏంటి అనేసి. సో నేనేమైనా మిస్టేక్స్ చేస్తుంటే కనుక కామెంట్లో చెప్పండి, నాకు తెలిసిన మాత్రం నేనైతే ఇలా చేసుకుంటాను. సో పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇంకా నేను దేవుడి మందిరంలో కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను.
ఇంకా ఇంట్లో చేసుకున్నాం వల్ల ఇంత స్పేస్ ఉంది. బయటైతే నాకు ఇంత స్పేస్ లేదు. చాలామంది స్పేస్ లేని వాళ్ళు ఇంట్లో కూడా చేసుకుంటారు. అంటే తెలియని వాళ్ళు ఇంట్లో చేస్తారు, బయట చేసుకుంటారు కదా అని అనుకుంటారని చెప్తున్నాను. సో ఇంట్లో కూడా ఇలా పూజ అయితే చేసుకోవచ్చు. ఆప్షన్ లేని వాళ్ళు చేసుకోవడానికి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఫైనల్గా పూజ అంతా అయిపోయాక లాస్ట్లో అయితే హారతి అయితే ఇచ్చేస్తాను. ఇంకా నా ఈ పూజ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి